డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంపీహెచ్ఏ మరియు ఏఎన్ఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు రాష్ట్రాల నుండి ఏపీ అండ్ టీఎస్ అభ్యర్థుల కోసం ముఖ్యంగా కొన్ని డైలీ ప్రాక్టీస్ బిట్స్ చూస్తూనే ఉన్నాం. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. సో దట్టు అంతకు ముందు కూడా ఓజీటీ, సో మా పిల్లల క్లాసెస్ సిలబస్ కంప్లీట్ చేయాలి కదా. సో ఫిబ్రవరి నుంచే ఎగ్జామ్స్ కాబట్టి సో వాళ్ళ సిలబస్ బిజీలో ఓజీటీ క్లినికల్స్ ట్రైనింగ్ బిజీలో ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే టైర్డ్ అవుతున్నా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా ఎక్కువగా అంటే అంత అన్‌ఈజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఓకే, సారీ ఫర్ దట్. సో మాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను పెట్టడానికి. కానీ వీడియో పెట్టట్లేదంటే కొంచెం బిజీగా ఉండడం అని మీరు అర్థం చేసుకోవాలని గమనించగలరు. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, లెట్ వి సీ ది వన్ బై వన్. క్లారిటీ లేదు కానీ ఐ విల్ రీడ్ అవుట్. ఒకటి రీడ్ చేస్తాను, మళ్ళీ బ్లర్‌గా ఉందని మీరు రిపీట్ చేయకూడదు. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాననేది. ఓకేనా? వ్యక్తి తన లక్ష్య సాధన విషయంలో విప్రుడు అయిన తన చర్యలను ఏదో ఒక కారణంతో సమర్థించుకోవడాన్ని ఏమంటాం? ఓకేనా? అంటే ఏదో పని చేయాలనుకున్నప్పుడు అది ఏదైనా కావచ్చు. అందులో మనం సక్సెస్ కాలేకపోతే దాన్ని సమర్థించుకొని, దాన్ని డైవర్ట్ చేసుకొని మళ్ళీ మన మూడును ఒక ట్రాక్‌లో పెట్టడాన్ని ఏమంటాం? అసాధారణ ప్రవర్తన హేతురహితము, హేతువాదము పైవన్నీ. కాబట్టి వ్యక్తి తన లక్ష్య సాధన విషయంలో విఫలుడు అంటే ఫెయిల్యూర్ అయితే తన చర్యలు ఏదో ఒక కారణంతో కాబట్టి అదే ఒక దాంతోటి సమర్థించుకోవడం. ఏం కాదులే, ఇది పోతే ఇంకొకటి, ఇది బాలేదు, అందుకే అది బాలేదు కాబట్టి నేను తినలేదు, ఓకే, అది బాలేదు కాబట్టి నేను అప్లై చేయలేదు. ఇలాంటివన్నీ తను చేసే పనిని అసలు సక్సెస్ కాలేకపోయినా నేను చదవలేదు కాబట్టి నాకు రాలేదని చెప్పరు. పేపర్ బాగా టఫ్‌గా వచ్చిందంటే ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ దాన్ని సమర్థించుకోవడం మనం ఏమంటామంటే హేతువాదం అంటాం. ఒక ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది వ్యక్తి తన చుట్టుప్రక్కల ఉన్న సమూహాల మధ్య సమతుల్యతను కలిగించడాన్ని ఏమంటాం? ఒక వ్యక్తి తన చుట్టుప్రక్కల ఉన్న సమూహాల మధ్య సమతుల్యం కలిగించడాన్ని ఏమంటాం? అంటే అన్నిట్లో బ్యాలెన్స్ ఉండడం. ఓకే, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నిటికి న్యూట్రల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండడం ఏమంటాం? మానసిక ప్రకృతి పైవన్నీ. కాబట్టి సో ఏది ఏమైనా కూడా అన్ని దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి అది నెగిటివ్‌లో వెళ్ళట్లేదు, పాజిటివ్‌లో వెళ్ళట్లేదు. ఏది ఉన్నా దాంతో అడ్జస్ట్ అవుతున్నాడు. అది అతని యొక్క క్యారెక్టర్. కాబట్టి దాన్ని ఏమంటామంటే మానసిక ఆరోగ్యం అని. అవును, లేనప్పుడు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం అలాంటిది కాదు. అన్నిటిని కూడా ఇప్పుడు ఎంజాయ్ చేసిన తర్వాత లేనప్పుడు కొంచెం బాధపడ్డా కూడా అన్నిటి సమయాల్లో అన్నీ మనం మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకొని, ఓకే, లేదు కదా, నథింగ్ టు వరీ, ఉన్నప్పుడు తిందాం, లేకపోతే ఉన్న దాంట్లో తృప్తి పడతాం అన్న ఒక మెంటాలిటీ రావడాన్ని మనం మానసిక ఆరోగ్యం అంటాం. ఓకేనా? ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మానసిక ఆరోగ్యం ప్రభావితం చేయు అంశాలేంటి? వంశపారంపర్య పరిసరాలు అభ్యసించే ప్రేరకాలు పైవన్నీ. కాబట్టి మానసిక ఆరోగ్యం అనేది మనం ఆ విధంగా అడ్జస్ట్ అవుతున్నాం, మన మెంటాలిటీ మంచిగా ఉంది, మనం అడ్జస్ట్ అవుతున్నాము, అందరితో మింగిల్ అవుతున్నాము. ఓకే, అలా అనుకున్నట్టే కంపల్సరీగా మనకు అన్ని రకాల వంశపారంపర్యంగా లక్షణాలు ఉంటాయి. పెరిగిన వాతావరణం కూడా అదే ఉంటుంది. మనపై ప్రేరేపించే ప్రేరకాలు కూడా అన్నీ మనకు సహకరిస్తాయి. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నీ కూడా. ఓకేనా? మీ పేరెంట్స్ యొక్క లక్షణాలు కంపల్సరీగా మీకు వస్తాయి. అది అంటే వంశపారంపర్యంగా వచ్చేవని అర్థం. ఓకే, నెక్స్ట్ కౌమార దశ అనగానే 2-6, 13-18, 6-12, 19-50. కాబట్టి కౌమార దశ అనగానే ఏంటంటే 13-18 ఇయర్స్. కాబట్టి ఇది మీరు చిన్న పిల్ల స్టేజ్ దాటి ఓకే అడాలసెన్స్ ఏజ్‌లోకి వెళ్తారు. అంటే ఏంటిది? యూ మే డెవలప్ సెకండ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మీకు ఏమంటాం? ద్వితీయ లైంగిక లక్షణాలు పుట్టుకతోటి ఆడ, మగ తెలిపేవి కొన్ని ప్రాథమిక లక్షణాలైతే తర్వాత ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు అదనంగా ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిని సెకండ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ లేదా ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే ఆడవారికైతే బ్రెస్ట్ డెవలప్‌మెంట్, కొన్ని ప్యూబిక్ హెయిర్‌లో హెయిర్ రావడం, సిగ్గు, బిడియం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. అదే మగవారిలో అయితే గడ్డము, మీసాలు, కొంచెం వాయిస్ చేంజెస్ ఇవన్నీ కూడా రావడం అని జరుగుతుంది. కాబట్టి కౌమార దశ అనేది 13-18. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టాడ్లర్ అనగానే ఇన్ఫాంట్, టాడ్లర్, ప్రీ స్కూల్ ఏజ్, అడాలసెన్స్, ఓల్డ్ ఏజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నియోనేట్ అంటే అప్పుడే న్యూ బార్న్ అనుకుందాం. ఫస్ట్ న్యూ బార్న్ అంటే అప్పుడే పుట్టిన బేబీని అంటాం. నియోనేట్ అంటే 0 నుంచి 28 డేస్ వరకు ఉన్న వాళ్ళని నియోనేట్ అంటాం. తర్వాత ఇన్ఫాంట్ అంటే 0-1 ఇయర్. తర్వాత టాడ్లర్ అంటే ఏంటిది? 1-2 ఇయర్స్. కాబట్టి ఇక్కడ 1-3 అనొచ్చు, 1-3 ఇయర్స్ అనొచ్చు. కాబట్టి మోస్ట్లీ మనము 1-3 ఇయర్స్ అంటాం. ఓకేనా? 1-3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కౌమార దశ యందు మానసిక, సాంఘిక అభివృద్ధి ఈ విధంగా ఉంటుంది. సన్నిహిత్యము, సమైక్యత, ఇండస్ట్రీ మరియు ఇన్ఫీరియారిటీ, ట్రస్ట్ మరియు మిస్ట్రస్ట్. కాబట్టి కౌమార దశ యందు వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటే సన్నిహిత్యంగా ఉంటారు. ఓకేనా? ఓకే, సన్నిహిత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, రోజువారి దినచర్య యందు వచ్చే సవాళ్ళని ఎదుర్కొంటారని ఏమంటారు? దమనము, సర్దుబాటు, ఉదాత్తీకరణ. కాబట్టి రోజువారీ వచ్చే సవాళ్ళని ఏమంటారంటే సర్దుబాటు. అన్నిటి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. దాన్ని సర్దుబాటుతనము అంటాం. కాబట్టి రోజువారీ వచ్చే సవాళ్ళని. ఓకేనా?
మానవ ప్రవర్తనను ఏ అంశం ప్రభావితం చేస్తుంది? అనువంశికత, ఉద్వేగంలో సాంఘికీకరణ, అప్పుడు మానుషిక ప్రవర్తన అనేది వంశం మనం ఎంత మంచిగా ఉందామని అమ్మ లక్షణాలు కొన్ని, డాడీ లక్షణాలు కొన్ని, తాతల లక్షణాలు కొన్ని, అంటే అందులో కొన్ని మంచిగా ఉందామని కాదు, కంపల్సరీగా వాళ్ళలాగా మనం కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని. అంటే దీని అర్థమైంది అనువంశికత అంటే వంశపారంపర్యంగా పుట్టుక అంటే తల్లిదండ్రుల నుంచే వచ్చేవి అన్నట్టు. ఓకేనా. ఉద్వేగం కొన్నిసార్లు ఓపని మీ డాడీ లాగా ఎందుకు అట్లా చేస్తావు అని అంటూ ఉంటారు. మీ మమ్మీలాగా ఏంటి ఇలా చేస్తున్నావు అని కొన్నిసార్లు అంటే మనకు వచ్చే ఆవేశాన్ని మనము అలా కొన్నిసార్లు ఆవేశం అనేది ఆ విధంగా బయటపడుతూ ఉంటుంది. అంటే ఉద్వేగము. సాంఘికీకరణం అంటే మనము సొసైటీలో మనం ఎలా మింగిల్ అవుతున్నాం, ఏ విధంగా ఉంది అన్నీ కూడా అది. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మానవుని జీవిత దశలో ముఖ్యమైన దశ ఏది? బాల్య దశ, వృద్ధాప్య దశ 1 మరియు 2 కౌమార దశ. కాబట్టి మానవుని జీవిత దశలో కౌమార దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏజ్‌లోనే అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్ మగవారు ఆడవారి మీద, ఆడవారు మగవారి మీద అట్రాక్షన్ రావడం, ఫ్యాంటసీ, డ్రీమింగ్. ఓకేనా. తర్వాత సూపర్విజన్ లేకపోతే వాళ్ళు చెడిపోయే అవకాశాలు ఎక్కువ. అంటే ఏంటిది వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే స్పాయిల్ చేసుకోవడం. ఓకేనా. పీర్ గ్రూప్ మంచిగా ఉంటే మంచి అలవాట్లు నేర్చుకుంటారు. అదే పీర్ గ్రూప్ మంచిగా లేదనుకోండి, అబ్బాయిలు చూసారు జల్సాగా తిరగడం, స్మోకు, ఆల్కహాల్‌గా మెడిసిన్. అమ్మాయిలైతే కొంచెం జెలసీగా సారీ ఇంకేమైనా జెలసాగా లైఫ్‌ని పేరెంట్స్ లేకుండా కొన్ని మెయింటైన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే చాలా డేంజర్ ఏజ్ కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ఓకేనా. అనుకూల ఉద్వేగాల వల్ల కలుగు ఫలితం ఏది? అనవసరం ప్రోత్సాహం, సంతోషం ఏది కాదు. కాబట్టి అనుకూల ఉద్వేగాల వల్ల కలుగు ఫలితం కొన్నిసార్లు అనుకోకుండా ఎమోషన్స్ వల్ల మనకు లాభం కదా అంటే సంతోషమే వస్తుంది. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఉద్వేగం వల్ల కలుగు వ్యాధులకు ఉదాహరణ పెప్టిక్ అల్సర్, అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, పైవన్. కాబట్టి అనుకోకుండా కొంచెం సంతోషం ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుందంట పెప్టిక్ అల్సర్ కూడా వస్తుంది, అధిక రక్తపోటు వస్తుంది, ఛాతీ నొప్పి కూడా వస్తుంది. ఇవన్నీ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అంటే ఊరికే టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే అట్లా ఎమోషన్స్ వల్ల ఏడ్చినా, భయపడ్డా, కొంచెం ఒత్తిడికి లోనైనా కూడా ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మూర్తిమత్వ అభివృద్ధికి మూలం ఏది? అభ్యాసం, ఆశయం, ప్రణాళిక, ఆలోచన. కాబట్టి మూర్తిమత్వ అభివృద్ధికి మూలం ఏంటంటే అభ్యాసం. అభ్యాసం అంటే చదవడం, రీడింగ్ ఇలాంటివన్నీ ఫోకస్ చేయడం ద్వారా మన మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఓకే. నెక్స్ట్ కింది వాటిలో ప్రేరణ పద్ధతులు ఏవి? బహుమానం, దండన, 1 మరియు ఏది కాదు. కాబట్టి ప్రేరణ అంటేనే మోటివేషన్. ఓకే. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మోటివేషన్ ఏంటిదంటే ప్రైమరీ మోటివేషన్, సెకండ్ మోటివేషన్. అంటే ఏమంటామంటే ఇక్కడ ఈ మోటివేషన్స్లో అంటే డిజైర్ టు లెర్న్ నేర్చుకోవాలనే కోరిక. నేర్చుకోలేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం క్లాస్ చెప్తారు. వింటే విని మనం బాగుపడితే షీ మే షీ మే అప్రిషియేట్ యూ. అంటే మేడం నువ్వు మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే కంపల్సరీగా మేడం మీకు బహుమానం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ఒక రూపంలో బై బై గివింగ్ వోకల్ లైక్ ఏ ఎక్సలెంట్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని అలాంటి చెప్పడం కానీ, లేదా మంచి మార్క్స్ వేయడం కానీ, లేదా ఒక చాక్లెట్ ఇవ్వడం కానీ, అంటే ఇలాంటివి చేస్తుంది. అదే వెన్ యూ డూయింగ్ ద మిస్టేక్ డెఫినెట్లీ షీ విల్ గివ్ ద పనిష్మెంట్. ఓకే. తప్పు చేస్తే కంపల్సరీగా ఏం చేస్తుంది? దండించడం అనేది చేస్తూ ఉంటారు. ఎవరైనా కావచ్చు, పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఏదైనా మనది తప్పు. ఇఫ్ విల్ డూ ద మిస్టేక్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద పనిష్మెంట్. ఇఫ్ విల్ డూ ద లైక్ ఏ గుడ్ థింగ్ డెఫినెట్లీ యూ విల్ ఎక్స్పెక్ట్ నో వన్ ఈస్ అప్రిషియేటింగ్ మీ. అంటే ఇంత మంచి పని చేసినప్పుడు ఎవ్వరూ మెచ్చుకోవట్లేదు. నేను తప్పు చేస్తాను, నన్ను తప్పకుండా శిక్షిస్తారని 2 విధాలుగా ఉంటుంది. కాబట్టి 1 మరియు 2 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మానవ ప్రవర్తనను ప్రభావితం చేయనిది వారసత్వం, పరిసరాలు 1 మరియు 2 ఏవి కావు. కంపల్సరీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా. 1 మరియు 2 లక్ష్య సాధనలో ప్రేరణతో పాటుగా అనుబంధ సౌకర్యాలు ఏవి కల్పించగలవు? ప్రోత్సాహాలు, సౌఖ్యత, మనోవిశ్రాంతి, సత్సంబంధం. మనం లక్ష్య సాధనలో ప్రేరణతో పాటు అనుబంధ సౌకర్యాలు ఏవి కల్పించగలవు? ప్రోత్సాహాలు. ఓకేనా. ఇది నెక్స్ట్ మనిషి తన జీవనంను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జన్మించిన కోరికను ఏమంటారు? ఓకే. తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జన్మించిన కోరికను ఏమంటారు? ఓకే. ఏమంటారు? అవసరం. అవసరం అనేది ఏదైనా చేస్తుందని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కోరిక కాదు, సౌఖ్యత కాదు, ఆశ కాదు. మన కోరిక వల్ల మనం ఇది కావాలంటే దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి కష్టపడుతూ ఉంటాం. ఓకేనా. అది నెక్స్ట్ వ్యక్తి ప్రవర్తనలో మార్పు తెచ్చుటకు కొన్ని శక్తులను ప్రేరేపించే మార్గదర్శకులు చూపించడం ఏమంటారు? ప్రేరణ. కాబట్టి వ్యక్తి ప్రవర్తన మార్పు తెచ్చుటకు కొన్ని శక్తులు ప్రేరేపించే గైడెన్స్ ఇవ్వడం. మనం పనిష్మెంట్ ఇచ్చినా, మెచ్చుకున్నా, నువ్వు చదవాలమ్మా ఇంకా చదవగలవు, నువ్వు చదువుతావు, నువ్వు మంచిగా సాధిస్తావు అంటే ఓకే. అంటే వీఆర్ గివింగ్ ద గైడెన్స్ బై మోటివేటింగ్. కాబట్టి పిల్లల్ని మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక గైడెన్స్ ఇస్తున్నామా అంటే అది కంపల్సరీగా ఏమవుతుంది? ప్రేరణే అవుతుంది. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ 2.
బాల్య దశ యందులు ఉంటే సర్దుబాటు సమస్యలు పడకతమ్మట పౌరుషంగా మాట్లాడు ఒకటి మరి రెండు ఇది కాదు. అవును కంపల్సరీగా బాల్య దశ యందులు సర్దుబాటు సమస్యలు అంటే ఒకటి మరి రెండు పడక తడుపుతూ ఉంటారు పౌరుషంగా. అవును చిన్న చిన్న దానికి కొంచెం రేజ్ అవుతూ ఉంటారు బాగా పౌరుషంగా ఏదైనా అంటే తొందరగా ఫీల్ అవుతారు. ఓకేనా ఇవన్నీ కూడా. నెక్స్ట్ యుక్త వయసు అందరి సర్దుబాటు సమస్యలు ఏవి ఉపసంహరణ ఆతురత నిందలు ఇతరులపై ఆపాదించడం భయమని. కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ ఉంటాయి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఊరికి వాళ్ళు చేసే మిస్టేక్ వాళ్ళు ఒప్పుకోకుండా ఇతరులు నిందిస్తూ ఉంటారు. ముసలితనం మీ అందరి సర్దుబాటు సమస్యలు ఇవి ఆర్థిక సమస్యలు మధ్యమరుపు వినికిడి దృష్టిలోపం పైవని. కాబట్టి పైవని ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నీ కూడా ఉంటాయి. ఓకే. అసాధారణ ప్రవర్తన గల వ్యక్తిగత లక్షణాలు సంబంధం లేని మాట ఎవరితో మాట్లాడకుండా కారణం లేనిది విచారించడం అరుచట పైవని. కాబట్టి అసాధారణంగా ప్రవర్తిస్తున్న వారికి లక్షణాలు ఏ విధంగా అంటే సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో కూడా మాట్లాడరు కొన్నిసార్లు ఏదైనా గొడవ ఏదైనా ఒకరి కారణం లేకనే బాధపడుతూ ఉంటారు అరుస్తారు ఇవన్నీ కూడా. ఓకేనా ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా చూసారు కదా ఈరోజు వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డైలీ ప్రాక్టీస్ బిట్స్ ముఖ్యంగా మానసిక ఆరోగ్యం లేదా మానసిక శాస్త్రం లేదా మనోవిజ్ఞానం లేదా అనారోగ్య సంబంధించిన ఆ యొక్క సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన బిట్స్ మీకోసం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.